బెజ్జంకి మండలంలో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ కంపెనీపై సిపిఎం మండల శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుగ్గిళ్ళ పోతారం గ్రామాల పరిధిలో ఏర్పాటు అవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రజలంతా ఏకమై అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు ఏకమై పోరాటం చేసి దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అట్లాగే నిన్న కూడా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. అది చాలా ఉద్రిక్తతలకు దారితీసినటువంటి సంఘటన కూడా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మన బెజ్జంకి మండలంలో కూడా 2 ఇథనాల్ ఫ్యాక్టరీలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కోరుతా ఉన్నాం, మన మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలకు కూడా ఈ ఇథనాల్ కంపెనీ వల్ల నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. అట్లాగే మండలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది సిపిఎం పార్టీ. ఇథనాల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా అందరం కలిసి ఒక కార్యాచరణ తీసుకుని ఈ పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా అనేక మార్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కార్యక్రమాలు చేయడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పర్యావరణ శాఖ ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా మా ప్రజల ప్రాణాలను కాపాడాలని, అట్లాగే మా మండల పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసి మా ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సిపిఎం